ప్రతి ఒక్కరూ మన పెద్దలు పూజ్యులు రంగురెడ్డి గారి కింద kids please sit down, please sit where you are, no moving, please sit. महात्मा गांधी तरह 5వ తరము 6వ తరము వచ్చినటువంటి నేపథ్యంలో అలాగే యువకులకు మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలని తెలియజెప్పేటువంటి ప్రయత్నం, అలానే మహాత్మా గాంధీని కించపరిచేటువంటి పరిస్థితులను ఆపు చేయాలనేటువంటి ప్రయత్నం, మహాత్మా గాంధీ గారి పేరు 12 కోట్ల కుటుంబాలకు ఉపయుక్తంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూర్పుపడుస్తూ అతని పేరు కూడా తొలగించినటువంటి విషయం, వీటన్నిటి కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ప్రభుత్వాలు కూడా వీటన్నిటిని గమనంలో ఉంచుకోవాలి. మహాత్మా గాంధీ గారి పేరు మళ్ళీ ఉపాధి హామీ పథకానికి మళ్ళీ పెట్టాలి. ఆ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు కూడా కేటాయించాలి. ఆకతాయిలు ఎవరైతే మహాత్మా గాంధీని ఈరోజు విమర్శించే పరిస్థితుల్లో దాన్ని కట్టడి చేయాలి. అదేవిధంగా ఈరోజు రాజకీయ పార్టీలో మనకు ఎన్ని విభేదాలున్నా తప్పులేదు, మనకున్నటువంటి ఆలోచనలు విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉండడం కూడా తప్పులేదు, కానీ మహాత్మా గాంధీని మాత్రం మనం పక్కన పెట్టడానికి మహాత్మా గాంధీనే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈ దేశానికి. స్వాతంత్రానికి ముందు తర్వాత భవిష్యత్తు కూడా అతనే ఆదర్శం. అందుకోసమే వీటన్నిటి కూడా యువతలో విద్యార్థుల్లో ప్రజల్లో తీసుకెళ్ళాలి. మహాత్మా గాంధీ ఈరోజు ప్రపంచ శాంతిని కాంక్షించేటువంటి, ఈరోజు ప్రపంచంలో కూడా శాంతి క్షీణిస్తూ ఉంది. ఈ దేశంలో కూడా రాజకీయమైనటువంటి కక్షలు కార్పణ్యాలు పెరుగుతూ ఉన్నాయి. కులాలు మతాల మధ్యలో మళ్ళీ కీచులాడు పెరుగుతూ ఉంది. భిన్నత్వంలో ఏకత్వం మహాత్మా గాంధీ తీసుకొని వస్తే ఈరోజు ఆ ఏకత్వాన్ని ఈరోజు విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు ఈ దేశానికి అనేటువంటి తెలియజెప్పేటువంటి ప్రయత్నం. ఏదైనా మనమందరం భారతీయులం, మనమందరం కూడా ఒక్కటి. మనకు మన తండ్రి ఎంత ముఖ్యమో మహాత్మా గాంధీ జాతి పిత అంతే ముఖ్యమైనటువంటి భావన మనం స్పృహలో ఉంచుకోవాలి. ఆ విధంగా మనమందరం కూడా ముందుకు వెళ్ళాలి. అది చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి వస్తున్నారు. ఈ పాదయాత్రలో, ఈ సందేశ యాత్రలో, గాంధీ సందేశ యాత్రలో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరూ సహకరించండి. దీన్ని సాధించేంత వరకు మళ్ళీ గాంధీని చంపి ఉండొచ్చు, కానీ గాంధీజాన్ని చంపేటువంటి ప్రయత్నం జరిగితే ఊరుకోవద్దు. మనం ఎవరు కూడా, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా, ఇది 140 కోట్ల మంది బాధ్యత అనేటువంటి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. దట్ టు సచ్ ఎ స్ట్రాంగ్ ఇండిపెండెన్స్ has laid a strong foundation. The truth, the non-violence of the Brahmastras of Mahatma Gandhi. And before achieving independence, he has evolved, he has planned how to make everyone literate, how to make everyone independent, how to make everyone liberal, and how to make everyone financially, socially, politically independent and strong, and how to eradicate the casteism and suppression in the religions also, because India is one. In that context only, though 40 crore people were illiterate, 98% of them were illiterate. There was no electricity, there were no roads, no water, no communication.
In spite of that, he made everyone, he got everyone on one stream, and that could be possible. Why now that unity is being dismantled? People are trying to dismantle it. Now we are educated. Financially we are far better. Socially we are far better. Is it not our responsibility to uphold the integrity? Whatever the entire world is appreciating India because we are following the path of Mahatma Gandhi. Few people, they are trying to throw mud on Mahatma Gandhi. They are trying to throw aspersions on Mahatma Gandhi. Is it right to keep quiet? Is it not the responsibility of the government to make sure such people are totally curbed and such people are totally taken into task? It is. At the same time, why? What is the pressure that the government is deriving out of taking out Mahatma Gandhi's name from National Rural Employment Guarantee Program? Not only taking out his name, they have diffused. They have injected a slow poison for the very scheme, for the very act. The right of 12 crore people, 12 crore families, that's almost 50 crore people, are happily, since 20 years, all the 3 times, they are having full meal. They are happy financially, socially. They are not coming with begging votes to the government. They are working hard. They are contributing to the country, to the rural India. Lakhs of roads, farm roads, and water recharge structures, and many things are taken up. Earlier, under Manrega, entire money was spent by government of India. Now what the government of India has taken? It has decided that state government should spend 50% or 40%. Anything else? Is there money in the state government? And the works earlier, the Grama Sabhas used to select. Now it is not the labor, it is not the farmers, it is not the villagers who are selecting, it is not the local governments. Now it is being decided by Delhi. Why? Why are you killing them? So it's a warning. It's a warning to the government of India that they should take back whatever the blunder that they have done. They are bound to withdraw that. Whatever you did in farmers' laws, this also you are going to take back. You cannot prolong it further because the ill effects have not reached the farm labor. Once they try it, once they come to see the bad taste of it, you will see. So, our effort also, not only bring back Mahatma Gandhi's name and bring back whatever we have enshrined in the Act Manrega, and as a responsible citizen, being in the politics for the past few decades, and also hails from a freedom fighter's family, I also felt that it's my responsibility to see that now the 6th generation has come, 5th, 6th generation in the schools and colleges. We have to tell them what Mahatma Gandhi, what's the philosophy of Mahatma Gandhi, why this country is so strong is only because of Mahatma Gandhi. So that should be continued. The torch, it cannot be switched off.
that should be continued. This is a small effort. This is a small effort that we have taken up. The Sandesh Yatra we have started this morning, irrespective of political parties. We are not doing on a political line, irrespective of political parties. How we honor, how we respect our fathers. So it is the responsibility of 140 crore Indians to respect our father of the country, father of the nation, that is Mahatma Gandhi. That's what